నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య వేడుకలకు నిధులు పెంచామన్న డిప్యూటీ సీఎం పవన్. మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 ఇస్తామని స్పష్టం. కాకినాడ శంకరమఠంలో శ్రావణ మాసం పూజలు. వైభవంగా వెంకటేశ్వర స్వామికి దివ్య కళ్యాణ మహోత్సవం. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు పూర్తి చేయండి. ప్రభుత్వాన్ని కోరిన రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారిపై ఏసీబీ సోదాలు. 6 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం. స్వాతంత్ర వేడుకలకు నిధులను భారీగా పెంచి ఇస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గ్రామాన స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచామని అన్నారు. ఆగస్టు 15న కార్యక్రమాలకు 10,000 నుంచి 25,000 రూపాయలు పెంచామని అన్నారు. ప్రతి గ్రామంలో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 ఇచ్చేవారన్న ఆయన ఇప్పుడు ఆ మొత్తాన్ని 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఇస్తున్నట్టు తెలిపారు. జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు కూడా ఇదే విధంగా అందిస్తామని వెల్లడించారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టతను తెలియజెప్పాలని సూచించారు. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపు ఏమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి, 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేస్తుంది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. అందులో భాగంగానే పంచాయతీలకి
తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం ఈ ఆగస్టు 15 నుంచి. పారిశుద్ధ నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా, మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన, ప్రభుత్వం నుంచి విన్నపం, ఆగస్టు 15 నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం. ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, రక్షణ రంగంలో పనిచేసిన వారు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి. గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఏ స్థాయిలో గౌరవించారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అదే గౌరవం ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాల కారణంగా రెవెన్యూ సమస్యలు పెరిగాయని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. పోలీసులు కూడా అప్పట్లో పట్టించుకోలేదని, వీటన్నిటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో భూమి కబ్జా చేయబడిందను, లేదా ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారను, ముఖ్యంగా గతంలో అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంది. ఇతరత్ర ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉంది. కొంతమంది ఉద్యోగాల కోసమో, లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం, దౌర్జన్యాలు చేశారని చెప్పడం, గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు, రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఇది గత 5 సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగిందనే దానికి అద్దం పడుతూ ఉంది ఈ పరిస్థితి. దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం, వెబ్లాండ్స్లో తొలగించడం, 22A చేర్చడం, ఇటువంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని, ఏదైతే 13.5 లక్షల ఎకరాల భూముల్ని, అసైన్డ్ భూములు కానీ, లేదా ఇనాం భూములు కానీ, లేదా చుక్కల భూములు కానీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి, ముఖ్యంగా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు, ఇది ఎక్కడ రాజకీయ ప్రేరేపితమైనవి కాదు. వచ్చిన వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని ఫలానా పార్టీ పేరు తీసుకుని, ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇతరత్ర వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా చూసి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది. అధికారులకు పరంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అయితే రెవెన్యూకి సంబంధించిన విషయాలను కూడా జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన తొందరలో పరిష్కరించే విధంగా, అది ఎక్కడన్నా అన్యాయం జరిగింటే వాటి మీద మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు సిఐటియు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలతో హోరెత్తించారు. రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఫిట్ కార్పొరేట్ పేరుతో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు శాంతిగా లేరు, కార్మికులు ప్రశాంతంగా లేరు, విద్యార్థులు, యువకులు, మహిళలు ఎవరు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా లేరు. ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతా ఉంది. మరి అదేవిధంగా కార్పొరేట్ కల్చర్ ని పూర్తిగా ఈ దేశంలో అమలు చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు స్వదేశీ పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు ఆ కార్పొరేట్ సంస్థలకి పెద్ద జీతగాడుగా ఈ రోజు వ్యవహరిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అందులో భాగంగానే కార్మిక చట్టాలు, పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని సవరణ పేరుతో 4 కోళ్లుగా విభజించి ఈ రోజు నిబంధనల పేరుతో ముందుకు వస్తా ఉన్నాడు. కార్మికులకి హక్కులు లేవు, కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయనే పేరుతో దాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. దాన్ని చట్టంగా రూపుదిద్దుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు లేవని రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఆ రైతాంగానికి మరి లేని సమస్యను సృష్టించి ఈ రోజు 3 నల్ల చట్టాలు తీసుకొని రావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు.
దీన్ని పూర్తిగా మరి కార్మిక రైతు సంఘాలుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు సంపదను పోగుపడిన చోట ఎవరైతే కార్పొరేట్ సంస్థల అధినేతలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో సంపద పోగుపడింది. దాదాపు 75% సంపదన వాళ్ళ చేతుల్లో, 50 మంది చేతుల్లో సంపద ఉంది. మొన్ననే మనం చూసాం, మరి అంబానీ గారి కొడుకు పెళ్లికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే భారతదేశంలోనో సాగునీటి ప్రాజెక్టు వచ్చేటువంటి డబ్బులు అవి. మరి ఆ విధంగా మన సొమ్ము, కష్టపడిన కార్మికుల సొమ్ము, రైతుల సొమ్ముని దారాదత్తం చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా దాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఏఐటీసీగా, కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలు మేము కోరుతా ఉన్నాం, ఎవరైతే కార్పొరేట్ సంపద ఉందో దాన్ని పునః పంపిణీ చేయాలి. ప్రజలకు దాన్ని ఏ విధంగా భూములు పంపిణీ చేశారో ఆ విధంగా సంపదను పునః పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా కార్మిక చట్టాలు యథావిధి స్థానంలో యథావిధిగా చేపట్టాలి. మరి అదేవిధంగా రైతు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి. కాకినాడ పరిధిలోని రామారావుపేటలో ఉన్న శంకరమఠంలో శ్రావణ మాసం సందర్భంగా పేరంటం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత లలిత పారాయణ, శ్రావణలక్ష్మికి పూజలు నిర్వహించారు. అనంతరం శంకరమఠం నిర్వాహకులు మహిళలకు పేరంటం, తాంబూలం అందించి గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో టీవీ రామారావు, సర్వలక్ష్మి దంపతులు, చామర్తి కార్తిక్, దీప్తి దంపతులు పీటలపై కూర్చున్నారు. శంకరమఠం అర్చకులు ధూళిపాళ్ల ప్రసాద్, వెంకటేశ్వరరావు, అభిలు పీటలపై కూర్చున్న దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమ వివరాలను కస్తూరి లక్ష్మి మీడియాకు వెల్లడించారు. పారాయణ చేశారు మా వాళ్ళంతా కలిసి. వాళ్ళు తర్వాత వెంకటేశ్వర కళ్యాణం చేస్తారు. ఈరోజు ఇద్దరు 2 జంటలు కూర్చున్నారు. 2 గారు అబ్బాయి కోడలు, మీరుగా అన్నగారు వదిగారు. వాళ్ళు కూర్చుని వాళ్ళ చేతుల మీద ఇప్పుడే వివరాలు ఇచ్చారు. కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత అందరూ కూడా ఈ కళ్యాణాన్ని తిలకించి ఆనందించి, అంటే కళ్యాణం ప్రతి చోట జరుగుతూ ఉంటుందండి అంటారు. అలా కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రవర, ఆ అమ్మవారి ప్రవర సాకారాలు ఇక ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకి తెలియనివన్నీ ఎన్నో చదువుతారు. అవన్నీ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి సంవత్సరం తొలేకాదశి నాడే పెడతాము. ఈసారి కొంచెం మిస్ అయ్యి ఈ రోజు శ్రావణ మాసం ఆయన ఇష్టమైన రోజు ఉండాలా అని శుక్రవారం అమ్మవారి పేరెంట్గా ఎప్పుడు పెడతాం. మనం ప్రతి సంవత్సరం మన అమ్మవారికి పేరెంట్ చేసి అప్పుడు మన విధంగా చేసుకుందాం అనే అభిప్రాయంతో ఈ రోజు 2 కళ్యాణము పేరెంటము వచ్చింది. దయచేసి అందరూ మాకు సహకరించి మీరందరూ తీర్థ ప్రసాదాలు, తాంబూలము, స్వామివారి ఆశీర్వాదం తీసుకొని నడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.